తాజా 30 చంద్రబాబు బాలకృష్ణల వీరాభిమాని అయిన పుష్పావతి పుత్రిక పద్మావతి చౌదరి మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఫేస్బుక్లో ఏడుస్తూ ఫోటోలు పెట్టిన ఆమె అర్థంగాని కామెంట్లు రాసింది. తాజాగా ఈ పద్మావతి కృష్ణా జిల్లాలో హడావిడి చేసింది. ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తోంది. తనకు సంబంధం లేని ఏరియా అయిన తిరువూరుకు వచ్చింది. అక్కడ గట్టిగా అరుస్తూ సిమెంట్ షాప్ యజమానిపై దాడికి ప్రయత్నించింది. తన పరిధిలోకి రాని తిరువూరుకు ఆమె ఎందుకు వచ్చింది అన్నది మిస్టరీగా మారింది. పద్మావతి చేస్తున్న ఓవర్ యాక్షన్ చూసి వ్యాపారస్తులు పోలీసులు కంప్లైంట్ చేశారు. వారు వచ్చి ఆమెను బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. పోలీసుల మీద కూడా పద్మావతి తన ప్రతాపం చూపించింది. నన్నెందుకు అరెస్టు చేస్తున్నారంటూ స్టేషన్ బయట కూర్చొని పోలీసులపై కేకలు వేసింది. కొంతసేపటి తర్వాత పోలీసులు పద్మావతిని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ పద్మావతి ఏపీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళినప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఆమె హైదరాబాద్ నుంచి అమరావతికి సైకిల్పై వెళ్ళింది. ఇలాంటి పద్మ ఇప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఆమె మానసికంగా బాగా డిస్టర్బ్ అయిందని భావిస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.